అనంత కరుణామయుడైన అల్లా ప్రసాదించిన ఖురాన్ ద్వారా మనకు అందిన ఆజ్ఞ ఏమిటంటే, ఎక్కడ చెడు ఉన్నా అటువైపు నీవు పయనించవద్దు. మంచి ఉన్న చోట కష్టమైనా కూడా అటువైపు వెళ్ళి ఆ మంచిని నేర్చుకుని నీ జీవితానికి అన్వయించుకో. అట్టి మంచిని నీకు కూడా తెలుపగల వ్యక్తిని నీ మొట్టమొదటి మంచి మిత్రునిగా భావించు. అందుకు ఖురాన్ ఈ విధంగా అంటుంది: ప్రవక్త, మంచి చెడు ఒకటి కావు. నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు గమనిస్తావు. మరొక విషయం ఖురాన్ ఈ విధంగా బోధిస్తుంది: మనస్సును గాయపరిచే దానం కంటే మృదు భాషణం, క్షమాగుణం ఎంతో మేలైనవి. మరి మంచిని పెంపొందిస్తూ చెడును ఆపే సముదాయం గురించి ఖురాన్ ఈ విధంగా బోధిస్తుంది: మీలో మంచి వైపునకు పిలిచేవారు, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు. ఇక చెడ్డతనం యొక్క ఫలితం చెడుగాను, మంచితనం యొక్క ఫలితం మంచిగాను ఉంటాయి. దానికి ఖురాన్ ఈ విధంగా బోధిస్తుంది: ప్రతి మనిషి తాను చేసిన మంచి చేసినా చెడు చేసినా దాని ఫలితాన్ని ప్రత్యక్షంగా చూసే రోజు రాబోతుంది. తనకు ఈరోజు ఇంకా ఎంతో దూరం ఉంటే ఎంత బాగుండేది అని ఆ మనిషి ఆ రోజున కోరుకుంటాడు. అల్లాహ్ తనకు భయపడండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయనకు తన దాసులంటే ఎంతో ప్రేమ. మరొక విషయం, వారు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు, మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, చెడుల నుండి ఆపుతారు, సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు. వారు సజ్జనులు. వారు చేసే ఏ మంచి పనికైనా విలువను ఇవ్వకపోవటం అనేది జరగదు. చూడు, నమాజును స్థాపించు. పగటి యొక్క 2 సరిహద్దు సమయాలలోనూ కొంత రాత్రి గడిచిన తర్వాతను వాస్తవానికి సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. అల్లాహ్ను జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక జ్ఞాపిక. భూమి ఆకాశాలలోని ప్రతి వస్తువుకు యజమాని అల్లాహయే. చెడు చేసేవారికి అల్లా వారి కర్మలకు ప్రతిఫలం ఇచ్చేందుకు, సదాచారణ వైఖరి అవలంబించిన వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించేందుకు, వారి పెద్ద పెద్ద పాపాలకు, స్పష్టమైన అసభ్య చేష్టలకు దూరంగా ఉంటారు, కొన్ని పొరపాట్లు తప్ప. అల్లాహ్ నీకు ఇచ్చిన సంపదతో పరలోకంలో గృహాన్ని నిర్మించుకునే యోచన చెయ్యి. ప్రపంచంలో కూడా నీ వాటాను విస్మరించకు. అల్లాహ్ నీకు ఉపకారం చేసిన విధంగానే నీవు ఉపకారం చెయ్యి. భూమిపై కల్లోలాన్ని సృష్టించే ప్రయత్నం చేయకు. అల్లాహ్ కల్లోలం సృష్టించే వారిని ప్రేమించడు.